సంతోషాన్ని తేలికగా పొందేందుకు ప్రయత్నించిన యరొబాము భార్య. మనమీరోజు యరొబాము భార్య గురించి తెలుసుకోబోతున్నాం. ఆమె తన జీవితంలో దేవుని ఆశీర్వాదాలను లేదా సంతోషాన్ని పొందలేకపోయిన స్త్రీ. ఆమె కథ మనకు దేవుని చిత్తాన్ని అంగీకరించడంలో మనకున్న సవాళ్లను గురించి ఆలోచించేలా చేస్తుంది. యరొబాము దేవుని వాగ్దానం, మానవ తప్పిదం. యరొబాము ఒక శక్తివంతుడైన శ్రద్ధగల యువకుడు. రాజు సొలొమోను అతడిని ఉన్నత స్థానంలో నియమించాడు. దేవుని ప్రవక్త అహీయా ఇశ్రాయేలు రెండుగా విడిపోయి 10 గోత్రాలకు యరొబాము రాజు అవుతాడని ప్రవచించాడు. దేవుని ఆజ్ఞలను పాటిస్తే అతడి రాజ్యాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే సొలొమోను తర్వాత రాజు అయిన రెహబాముకు వ్యతిరేకంగా ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినప్పుడు యరొబాము రాజు అయ్యాడు. కాని తన ప్రజలు యెరూషలేముకు వెళ్తే మళ్లీ రెహబాముకు లోబడతారని భయపడి యరొబాము బంగారు దూడలను తయారుచేసి ప్రజలను విగ్రహారాధనలోకి నడిపించాడు. ఇది యెహోవా దృష్టిలో ఘోరమైన పాపం. యరొబాము చర్యలు అతడి కుటుంబానికే శాపంగా మారాయి. ప్రవక్త అహీయా పశ్చాత్తాపపడమని చెప్పినా వినలేదు. యరొబాము భార్య ఒక కపటవేషం, నిష్ఫలమైన ప్రయత్నం. యరొబాము అతడి భార్యకు అబీయా మరియు నాదాబు అనే 2 కుమారులున్నారు. అబీయా అనారోగ్యానికి గురైనప్పుడు యరొబాము దంపతులు దేవుని సహాయం కోసం ప్రవక్త అహీయా వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వారు తమ పాపాలకు పశ్చాత్తాపపడకుండా సమస్యను దాటవేయాలని చూశారు. యరొబాము భార్య మారువేషంలో ప్రవక్త ఇంటికి వెళ్ళింది. ఇది వారు దేవునితో వ్యవహరించిన తీరును చూపిస్తుంది. వారు పాపాలను దాచుకుని ప్రవక్తను మోసగించి కేవలం ఆశీర్వాదం మాత్రమే పొందాలని కోరుకున్నారు. ప్రవక్త అహీయా వయసు మీద పడటం వలన కంటిచూపు సరిగా లేదు. కాని దేవునికి చూపు మందగించదు. దేవుడు ఆమె రాక గురించి, ఆమె కుమారుడు మరణించబోయే విషయం గురించి ప్రవక్తకు ముందే తెలియచేశాడు. ప్రవక్త యరొబాము భార్య కాలి అలికిడి వినగానే ఆమెను గుర్తుపట్టాడు. ఇది మనకు దేవుడు మన కపటత్వాన్ని గమనిస్తూనే ఉంటాడనే విషయాన్ని గుర్తుచేస్తుంది. నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోతాడు అని ప్రవక్త చెప్పాడు. ఆమె ఇంటి గడప దగ్గరకు రాగానే ఆమె కుమారుడు మరణించాడు. మన జీవితాలకు దీని వర్తింపు. ఈ కథ మనకు కొన్ని కీలకమైన పాఠాలు నేర్పుతుంది. 1. కపటత్వం పనికిరాదు. యరొబాము భార్యవలే చాలామంది దేవుని ముందు కపటంగా ఉంటారు. ఆదివారం ఆరాధనకు వెళ్తారు, కాని హృదయంలో ద్వేషం, అసూయ, మోసం ఉంటాయి. మత్తయి 15:8లో ప్రభువు ఇలా అన్నాడు: ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తారు, కాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. 2. దేవుని దృష్టి నుండి ఏదీ దాచబడదు. మనం వేసుకునే వేషం, చేసే ప్రయత్నం దేవుని ముందు పనికిరాదు. కళ్ల ముందు సృష్టించబడిన ఏదీ దాచబడలేదు. ప్రతిదీ ఆయన కళ్లకు పచ్చిగా, బహిరంగంగా ఉంది. మనం అనుకునే రహస్య ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. 3. పశ్చాత్తాపం లేకుండా ఆశీర్వాదం కోరడం నిష్ఫలం. యరొబాము దంపతులు తమ పాపాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు, కాని దేవుని ఆశీర్వాదాన్ని మాత్రం ఆశించారు. దేవుని చిత్తాన్ని అంగీకరించకుండా ఆయన సహాయాన్ని కోరడం వ్యర్థం. సామెతలు 28:9లో ఇలా చెప్పబడింది: ధర్మశాస్త్రాన్ని వినకుండా తన చెవిని తొలగించుకునేవాని ప్రార్థన హేయం. 4. పశ్చాత్తాపమే మార్గం. నిజమైన ఆశీర్వాదాలు పొందాలంటే మనం మన పాపాల నుండి పశ్చాత్తాపపడాలి. మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి. మారుమనస్సు అంటే కేవలం బాధపడటం కాదు, చెడును విడిచిపెట్టి దేవునివైపు తిరిగి ఆయన అడుగుజాడలను అనుసరించడం. ఈ కథను బట్టి దేవునితో నిజమైన సంబంధం కావాలంటే మనం కపటత్వాన్ని విడిచిపెట్టి ఆయన ముందు మన హృదయాన్ని నిజాయితీగా తెరవాలి. దేవుని ఆశీర్వాదం తేలికైన మార్గంలో రాదు. అది పశ్చాత్తాపం, విధేయత ద్వారా మాత్రమే వస్తుంది.